కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. నేతన్నల సేవలో పథకానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. చేనేత కార్మికులకు నేతన్న భరోసా కింద 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది. 3,168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై స్టడీ చేయాలని మంత్రివర్గ సంఘాన్ని ఆదేశించారు సీఎం చంద్రబాబు. పుష్కరాలకు భద్రత, బందోబస్తుకు 50 కోట్లు మంజూరు చేయాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. సుమారు 3 గంటల పాటు ఈ భేటీ సాగింది. పలు కీలక అంశాలపై చర్చించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. చేనేత కార్మికులకు అండగా నిలిచే నేతన్న భరోసా పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేబినెట్. ఈ పథకం కింద 50 ఏళ్ల లోపు వయసున్న దారిద్ర్యరేఖకు దిగువ ఉన్న చేనేత కార్మికులకు ఏటా 25,000 రూపాయలు ఆర్థిక సాయం అందించనున్నారు. రెండో దశ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అంశాన్ని మరింత అధ్యయనం కోసం మంత్రివర్గ ఉపసంఘానికి అప్పగించింది. 3,168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అంశంపై మరింత లోతుగా అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు. ఉపసంఘం నివేదిక అందిన తర్వాత తదుపరి కేబినెట్ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. భోగాపురం విమానాశ్రయం పనుల పురోగతిపై సుదీర్ఘంగా చర్చించింది కేబినెట్. దీంతో పాటు పలు ప్రాజెక్టులకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. నేరడి బ్యారేజ్ నిర్మాణానికి 641.10 కోట్ల రూపాయలు, హెచ్ఎన్ఎస్ఎస్ఎస్ ఫేజ్ 2 పనులకు పెరిగిన అంచనా వ్యయం 312 కోట్ల రూపాయలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పుష్కరాల నిర్వహణ, భద్రతా ఏర్పాట్ల కోసం 50 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఇక ఇతర ముఖ్య నిర్ణయాలలో భాగంగా వెదుళ్లపల్లిలో వినికిడి లోపమున్న విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ఆమోద ముద్ర వేసింది. శ్రీకాకుళంలో బ్రహ్మకుమారి సంస్థకు మున్సిపల్ స్థల లీజును కొనసాగించేందుకు అంగీకరించింది. అలాగే ఏపీ మార్క్ఫెడ్ కు సెంట్రల్ బ్యాంక్ నుంచి 300 కోట్ల రూపాయల రుణం పొందేందుకు ప్రభుత్వ గ్యారంటీ ఇవ్వాలని నిర్ణయించింది. విష్ణు ఉమెన్స్ యూనివర్సిటీ, చలపతి యూనివర్సిటీలను ప్రైవేట్ యూనివర్సిటీల జాబితాలో చేర్చే ఆర్డినెన్స్ పైన చర్చించింది కేబినెట్.